మంత్రి రోజాకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. సో, ఏపీ మినిస్టర్ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి టూరిజం మినిస్టర్‌గా ఉన్నటువంటి రోజాకి మన ఎన్టీఆర్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆ షాక్ అంటే జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాల్లో రోజా గారు మరి చాలా చాలా నెగెటివ్‌గా చెప్తున్నారు. అంతేకాకుండా మరి వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర కూడా మాట్లాడుతున్నారు. అందుకే ఈ విషయంలో మరి జూనియర్ ఎన్టీఆర్ భారీ నిర్ణయం తీసుకున్నారు. పొలిటికల్‌గా రాకపోతేనే ఇలా చెప్తున్నారు. వస్తే ఏం చేస్తారో అని భయపడి వెనక్కెళ్ళేలాగా చేస్తున్నారు. కానీ దానికి వాళ్ళకి కంప్లీట్‌గా ఆపోజిట్‌గా చేయాలి. రాజకీయాల్లోకి వస్తే వాళ్ళప్పుడు ఏం మాట్లాడతారో నేను చూస్తానంటూ చరణ్ మరి ఎన్టీఆర్ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం కాదు, ఖచ్చితంగా ప్రచారమే చేస్తాను. నాకు ప్రచారం అనేది ఎలా ఉంటుందో ఏమిటో వాళ్ళు మర్చిపోలేని విధంగా చేస్తానంటూ చెప్పారట. సో, దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి చెప్తూ మరి ఎంతో చక్కగా వాటికి సంబంధించిన విషయాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారని తెలిసి రోజా అయితే షాక్ అయిపోతోంది. ఇంటర్నల్ వర్గాల ప్రకారం లీక్ అయిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆఫీషియల్‌గా ఆయన తన మద్దతుని తెలియజేయబోతున్నారని సమాచారం అందుతోంది. సీఎంఓ, పీఎంఓ అవ్వాలని కాదు, తాతగారు పెట్టిన పార్టీకి మంచి రోజులు రావాలని కోరుకుంటూ మరి అనవసరమైనటువంటి నోళ్లని మూయించే ప్రయత్నంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.